రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం, అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమం కూడా అందిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకోవాల్సిందని కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పేదల సంక్షేమం అనేది మన బాధ్యత అని కలెక్టర్స్ కి సూచించారు. పని చేయకపోతే ప్రజలు అంగీకరించారని తెలిపారు సీఎం. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో 75% సంతృప్తి ఉందని, అది 90%కి చేరాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం 100% పూర్తి కావాల్సిందే అని చెప్పారు సీఎం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ క్రియేట్ చేయగలిగామని, ప్రతి అధికారి కలెక్టర్ ఫీల్డ్ విజిట్ చేస్తేనే క్షేత్రస్థాయిలో వాస్తవాలు బయటకొస్తాయన్నారు. పనితీరు ఫైల్స్ లో కాదు, ఫలితాల్లో ఉండాలని కలెక్టర్లకి సూచించారు సీఎం చంద్రబాబు. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫామ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫామ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అనునిత్యం